థ్యాంక్ యూ. పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటున్నారు కాషాయ నేతలు. ఒకప్పుడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో బీజేపీదే హవా. కానీ చాలా కాలంగా అక్కడ పార్టీ క్యాడర్ ఉన్న సీట్లు గెలిచి సత్తా చాటలేకపోతోంది. అందుకే 2019 టార్గెట్ గా వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. అందుకోసం ఏకంగా పార్టీ సెంట్రల్ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా యూపీలో అనుసరించిన స్ట్రాటజీని మొదట తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్నారు కమలనాథులు. అందుకే అమిత్ షా తన ఫస్ట్ టార్గెట్ ను హైదరాబాద్ పార్లమెంట్ పై పెట్టారు. మైనార్టీ ప్రాబల్యం ఉన్న హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే ప్రత్యేక రాష్ట్రానికి బహిరంగంగా మద్దతిచ్చింది బీజేపీ. అందుకే రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో లాభపడొచ్చు అనుకుంది పార్టీ అధిష్టానం. కానీ గత ఎన్నికల్లో గులాబీ గాలికి కమలం పూర్తిగా వాడిపోయింది. గత పొరపాట్లు రిపీట్ కాకుండా ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది కాషాయ పార్టీ. ఈ నెల 7న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని నేతలకు పలు సూచనలు చేయనున్నారు. తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలంటే కమలం పార్టీ ముందు ఎన్నో సవాలున్నాయి. పార్టీ పరిస్థితి దారుణంగా తయారవడానికి పార్టీ నేతల స్వయంకృత అపరాధమేనని అధిష్టానం భావిస్తోంది. నేతల మధ్య మనస్పర్ధలు, కీలక నేతలంతా క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లోకి వెళ్లకపోవడం లాంటి కారణాలతో పార్టీ బలహీనపడుతోంది. ముఖ్యంగా కొత్తగా పార్టీలో చేరేలా యువకులను ఆకర్షించలేకపోతోంది. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించేందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చికిత్స చేసే పనిలో పడ్డారు.